ప్రజలే నా బలం, నేను అందరి వాడినని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా శ్రీకాకుళం నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వార్డులో ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరించారు. నన్ను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తలకు ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. సుపరిపాలన ఒక టీడీపీతోనే సాధ్యమని, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ పట్నాయక్ కాలనీ, దండి వీధి, ఆరెంజ్ వీధి, గోనెలవారి వీధి, ఆరెంజ్ వీధిలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయా లేదా అందరికీ, లేదంటే మైటీడీ యాప్ ద్వారా వాళ్ళని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని మేము నమోదు చేయడం జరుగుతుంది. త్వరలో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో, అలాగే ప్రతి వీధుల్లో మౌలిక వసతుల సదుపాయాలు ఎలాగ ఉన్నాయి, త్రాగునీరు, మురుగునీరు కానీ, అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ విషయంలో కానీ, మళ్ళీ రోడ్స్ విషయంలో కానీ అన్ని సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ సంబంధిత సచివాలయ సిబ్బందికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ప్రజలకి మౌలిక వసతులు అలాగే సంక్షేమ పథకాలు రెండు సక్రమంగా అందించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ దిశగా ప్రతి ఇంటికి వెళ్ళి మేము సర్వే కూడా చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 3,000 రూపాయలు 5 సంవత్సరాలు పెంచింది. మనం 4,000 అని చెప్పి వెంటనే ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల బ్యాక్ది కూడా 3 నెలల బ్యాక్ది కూడా ఇచ్చాం. వికలాంగులది 3,000, 6,000 ఇచ్చాం. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 5,000, 10,000 ఇచ్చాం. 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 2 సిలిండర్లు అందరికీ పడ్డాయి. రేపు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతుంది. అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 ఇస్తున్నాం. ఈరోజు అందరూ చాలా మందికి అందరికీ అందాయి. ఎక్కడో ఒకటి